ఓకే. డిడ్ యూ ట్రై దట్? PHP MyAdmin మనం ఇన్‌స్టాల్ చేసాం కదా! ఒక సర్వర్‌లో ఇన్‌స్టాల్ చేసి దాన్ని త్రూ Nginx దాని యూఆర్ఎల్ హైడ్ చేయాలి. రివర్స్ ప్రాక్సీ. Did you try practicing it? No, ma'am. Today I will do. ఓకే. యూ డూ ఇట్ వితౌట్ ఫెయిల్యూర్. అండ్ ఇవాల్టి నుంచి ఏంటంటే ఏ రోజు ఆ రోజు చేయండి. కమ్ విత్ డౌట్స్. Okay. లేకపోతే తర్వాత మీకు కన్‌ఫ్యూజన్ ఉంటుంది. ఓకే. ఇవాళ నేను జెన్కిన్స్ ఇన్‌స్టలేషన్ చెప్తానన్నాను కదా! Yes. ట్రైన్ ఈస్ కనెక్టింగ్. ఓకే. జెన్కిన్స్ ఇన్‌స్టలేషన్ ఆన్ ఉబుంటూ చెప్తాను. యూ ట్రై. మీరు లైనక్స్‌లో ఎలా ఇన్‌స్టాల్ చేయాలో మీరు ట్రై చేయండి. మీకేమన్నా డౌట్స్ ఉంటే కమ్ బ్యాక్ విత్ ద డౌట్స్. ఐ విల్ ఎక్స్‌ప్లెయిన్. సేమ్ ప్రొసీజర్ ఉంటుంది. కాకపోతే కొన్ని కమాండ్స్ డిఫర్ అవుతాయి అంతే. ఈ జెన్కిన్స్ వచ్చేసి ఇది CI/CD పైప్లైన్. జెన్కిన్స్ ఏంటంటే కంటిన్యూయస్ ఇంటిగ్రేషన్‌కి, కంటిన్యూయస్ డిప్లాయ్‌మెంట్‌కి మనం జెన్కిన్స్ యూజ్ చేస్తాం. కంటిన్యూయస్ ఇంటిగ్రేషన్ అంటే ఒక వెబ్ అప్లికేషన్ మనం డిప్లాయ్ చేసినప్పుడు ఆ వెబ్ అప్లికేషన్ మొత్తం ప్యాకేజ్ చేస్తాం. ఆ ప్యాకేజ్ చేసి దాన్ని ఎగ్జిక్యూటబుల్ క్రియేట్ చేసి దాన్ని బిల్డ్ చేస్తాం. ఎగ్జిక్యూటబుల్ క్రియేట్ అవుతుంది బిల్డ్ చేసినప్పుడు. సో ఆ బిల్డ్ అయినప్పుడు ఎగ్జిక్యూటబుల్ క్రియేట్ అయిన దాన్ని మనము టెస్ట్ చేస్తాం. అన్ని ఫేజెస్ అన్నమాట. ఈచ్ అండ్ ఎవ్రీ ఫేజ్ కంటిన్యూయస్ ఇంటిగ్రేషన్ డిప్లాయ్‌మెంట్‌లో వస్తది. ఇనీషియల్‌గా మనము డెమో ఇచ్చినప్పుడు ఇది కంటిన్యూయస్ ఇంటిగ్రేషన్ ఉంటుంది. డెవలప్‌మెంట్ కంటిన్యూయస్‌గా అవుతూ ఉంటుంది. విల్ బి ఇంటరాక్టింగ్ విత్ ద అదర్ టీమ్స్. వాళ్ళతో డెవలపర్స్‌తో వాళ్ళతో మనం ఇంటరాక్ట్ అయ్యి వాళ్ళు చేసే చేంజెస్ అన్నిటిని కూడా విల్ పుల్ ఫ్రమ్ గిట్‌హబ్. గిట్‌హబ్ నుంచి పుల్ చేసుకొని దాన్ని బిల్డ్ చేస్తాం. అంటే అకార్డింగ్ టు మళ్ళీ కొత్త పేజెస్ అన్ని యాడ్ ఆన్ అవుతూ ఉంటాయి కదా! ఆ యాడ్ ఆన్ అయిన పేజెస్ అన్ని కూడా ప్రాజెక్ట్‌లోకి విల్ బి డ్రాగింగ్ దెమ్ ఫ్రమ్ గిట్‌హబ్. అవన్నీ కూడా మళ్ళీ బిల్డ్ అవుతాయి. ఏమైనా ఇష్యూస్ ఉంటే విల్ ఇన్ఫార్మ్ దెమ్. ఇక్కడ సో అండ్ సో పేజ్ దగ్గర ఇక్కడ ఇష్యూ వచ్చింది. జస్ట్ చెక్ ఇట్ అవుట్ అని చెప్తాం మనం. దెన్ వాళ్ళు మళ్ళీ దానికి కావాల్సిన చేంజెస్ ఇష్యూస్ అన్ని ఫిక్స్ చేసి టెల్ us మళ్ళీ నాకు చెప్తారు. అలా చెప్పినప్పుడు ఓకే లెట్ దెమ్ బి రన్నింగ్. ఐ విల్ తర్వాత నేను ఇన్స్టెన్స్ స్టాప్ చేస్తాను. లెట్ మీ క్రియేట్ ద ఉబుంటు ఇన్స్టెన్స్. ఓకే. వాళ్ళు చేంజెస్ చేసిన తర్వాత మళ్ళీ చేంజెస్ అయినవి అప్లోడ్ చేసాం గిట్‌హబ్‌లో. యూ జస్ట్ కెన్ పుల్ ద కోడ్ అండ్ రన్ ద బిల్డ్ జాబ్ అని చెప్పని చెప్తారు. వాళ్ళు మళ్ళీ మనకి ఇంటిమేట్ చేసినప్పుడు వి నీడ్ టు రన్ ద బిల్డ్ జాబ్. సో జెన్కిన్స్ అనేది కంటిన్యూయస్ ఇంటిగ్రేషన్ అండ్ డిప్లాయ్‌మెంట్ టూల్. సో ఉబుంటు ఆపరేటింగ్ సిస్టమ్ తీసుకుంటున్నాను. T2 మైక్రో అంతా ఫ్రీ డైరెక్ట్ యూజ్ చేస్తున్నాను. ఇందులో ఏమీ చేంజెస్ లేవు. లైనక్స్ కీ ఒకటే కీ యూజ్ చేస్తున్నాను నేను అన్నిటికీ. సెక్యూరిటీ గ్రూప్ వచ్చేసి డిఫాల్ట్ తీసుకుంటున్నాను. ఆల్వేస్ ఐఎమ్ యూజింగ్ దిస్ డిఫాల్ట్. ఎందుకంటే ఇందులో అన్ని కోడ్స్ అన్ని కూడా ఓపెన్ చేసి పెట్టాము. సో లాంచ్ ఇన్స్టెన్స్. మీరు ఇన్‌స్టాల్ జెన్కిన్స్ అని చెప్పి గూగుల్ సెర్చ్‌లో కొడితే ఆ కమాండ్స్ రన్ చేసినప్పుడు మీకు ఎర్రర్స్ వస్తాయి. ఈ కీ ఒకటి చేంజ్ అయింది. దాంట్లో ఎర్రర్స్ వస్తాయి. ఇది వచ్చేసి జూన్ 22 తర్వాత ఇన్‌స్టలేషన్ ప్రాసెస్ కొంచెం అప్డేట్ చేశారు. కీస్ అప్డేట్ చేశారు. ఈ ప్యాకేజ్ ఇక్కడ వచ్చేసి ప్యాకేజ్ జెన్కిన్స్ హాస్ నో ఇన్‌స్టలేషన్ క్యాండిడేట్ అనే ఎర్రర్ వస్తది. అది రాకుండా ఉండాలి అని అంటే మనము ఈ జెన్కిన్స్ ఇన్‌స్టలేషన్ టుడే ఐ యామ్ జస్ట్ షోయింగ్ యూ హౌ టు ఇన్‌స్టాల్ జెన్కిన్స్. కాన్ఫిగరేషన్ ఎట్లా, పాస్వర్డ్ ఎట్లా చేంజ్ చేయాలి, ఈ కాన్ఫిగరేషన్స్ మాత్రం చెప్తాను. టుమారో వాట్ ఈస్ జెన్కిన్స్, అసలు జెన్కిన్స్ ఎందుకు యూజ్ చేస్తాము, ఎన్ని రకాలుగా యూజ్ చేస్తాము, వీటన్నిటిని విల్ గో త్రూ నెక్స్ట్ క్లాసెస్లో జెన్కిన్స్ గురించి విల్ సీ. సో నేను ఉబుంటు మెషిన్ ఒకటి క్రియేట్ చేశాను.
I'm connecting to this Ubuntu with the IP. Jenkins అని పెడతాను. So open. No supported authentication is available అంటుంది. Let's check that. EC2-user అని తీసుకుంటుంది. లెట్స్ మళ్ళీ మనం Linux-కి and try opening this login as Ubuntu. అందులో యూజర్ EC2-user అని ఉంది, అందుకని కనెక్ట్ అవ్వలేదు. సో Ubuntu కనెక్ట్ అయింది. లెట్ మీ సేవ్ దిస్ సెట్టింగ్స్. Okay, so the first command we should run is sudo apt update. So always ఇంతకుముందు కూడా చెప్పాను కదా, మనం ఈ ప్యాకేజెస్ అన్ని అప్డేట్ చేసుకుంటాం వన్స్ వి లాగ్ ఇన్ టు ద Ubuntu machine. సో ఇక్కడ ఇన్స్టలేషన్ స్టెప్స్ ఉన్నాయి, ఇది నేను అప్లోడ్ చేస్తాను. I have created డాక్యుమెంట్స్ అన్నిటికీ కూడా ఒక GitHub లో ఒక రెపో క్రియేట్ చేశాను. ఆల్ దీస్ డాక్యుమెంట్స్ I'll give access to this V2 documents. మీరు రిఫర్ చేసుకోవడానికి ఉంటాయి. సో ఓకే, రికార్డింగ్ అవుతుంది కదా. నేను Ubuntu మెషిన్ క్రియేట్ అయింది. We just connected to this machine. Now we have updated it. ఇప్పుడు జెన్కిన్స్ ఇన్స్టాల్ చేయాలంటే దీనికి ప్రీ రిక్విజిట్స్ ఉంటాయి. ఏం ప్రీ రిక్విజిట్స్ ఉంటాయో మనం చెక్ చేసుకోవాలి. ప్రీ రిక్విజిట్స్ అంటే మనం ఫస్ట్ జావా ఇన్స్టాల్ చేయాలి. బిఫోర్ ఇన్స్టాలింగ్ జెన్కిన్స్ మనకి ప్రీ రిక్విజిట్ వచ్చేసి జావా ఉంటుంది. జావా 8 or above మనం ఇన్స్టాల్ చేస్తాం. సో ఆఫ్టర్ ఇన్స్టాలింగ్ జావా మనము ఈ జెన్కిన్స్ మనం డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేస్తాం. లెట్స్ సీ ఫస్ట్ హౌ టు ఇన్స్టాల్ జావా అని Ubuntu. సో ఫస్ట్ మనము జేడీకే దీంట్లో ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉందా అనేది మనం చెక్ చేస్తాము. టు చెక్ దట్ జావా -version అనేది కమాండ్. సో ఆల్రెడీ ఇందులో జావా ఎగ్జిస్టింగ్ కనిపిస్తోంది. వర్షన్స్ 8 ఉంది, 19 ఉంది. Ubuntu మనం అప్డేట్ చేసాం కదా, ప్యాకేజెస్ అన్ని కూడా అప్డేట్ అయినాయి. Ubuntu version 11 ఉంది, 9 ఉంది. ఇలా డిఫరెంట్ 9 ఆల్రెడీ మన కమాండ్ జావా నాట్ ఫౌండ్ అంటే జావా ఇన్స్టాల్ చేసలేదు. టు ఇన్స్టాల్ ఈ కమాండ్స్ యూజ్ చేయాలని చెప్తుంది మనకి. ఇందులో జావా ఇస్ నాట్ ఎగ్జిస్టింగ్. ఈ డిఫరెంట్ ప్యాకేజెస్ ఉన్నాయి. టు ఇన్స్టాల్ ఈ ప్యాకేజెస్ ఇన్స్టాల్ చేయడానికి యూ హ్యావ్ టు యూజ్ దిస్ కమాండ్స్ అని అంటుంది. సో ఫస్ట్ థింగ్ మనం ఏం చేయాలి అంటే మనకి వర్షన్ 8 or above ఉండాలి. ఇది 8 జావాలో డిఫరెంట్ ప్యాకేజెస్ ఉన్నాయి. మనము JRE కాకుండా JDK ఇన్స్టాల్ చేస్తాం. ఓకే, sudo apt get update.
మనం apt get update ఆల్రెడీ రన్ చేసాం కాబట్టి మనం sudo apt install java jdk default jdk అని చెప్పి మనం కమాండ్ రన్ చేస్తాం. టు రన్ దిస్ కమాండ్ ఇది దిస్ ఇన్స్టాల్స్ జావా jdk ఇన్స్టాల్ చేస్తుంది డిఫాల్ట్ jdk. ఇవన్నీ డీటెయిల్స్ ఇచ్చింది, ఇన్ఫర్మేషన్ ఇచ్చి డూ యూ వాంట్ టు ప్రొసీడ్ అంటుంది. ఐఎమ్ సేయింగ్ yes, this will install jdk. This is the command. The first and the foremost thing what update -y, and the second command వచ్చేసి we need to check for the Java version -v version మన మెషిన్ లో ఎగ్జిస్ట్ అవుతుందా లేదా అనేది we need to check. ఇది వచ్చి జావా -version. ఇవన్నీ వచ్చేసి కమాండ్స్. ఓకే, మనకి ఇక్కడ జావా ఇన్స్టాల్ అయ్యింది. ఇప్పుడు మళ్ళీ ద సేమ్ కమాండ్ -version చెక్ చేస్తే, సో ఇందాక ఏమంది జావా కమాండ్ నాట్ ఫౌండ్ అని అన్నది. ఇక్కడ మనం జావా -v కొట్టినప్పుడు జావా కమాండ్ నాట్ ఫౌండ్ అంది. ఏం ప్యాకేజెస్, ఎగ్జిస్టింగ్ ప్యాకేజెస్ ఏంటి అనేది మనకి చూపించింది. అండ్ యూ కెన్ ఇన్స్టాల్ ఈ కమాండ్స్ యూజ్ చేసి ఈ వర్షన్స్, ఈ స్పెసిఫైడ్ వర్షన్స్ యూ కెన్ ఇన్స్టాల్ అని చెప్పింది. బట్ వీ డోంట్ నీడ్ JREs, మనం JDK ఇన్స్టాల్ చేసాము. ఆఫ్టర్ ఇన్స్టాలింగ్ ద JDK ఇట్ ఈస్ షోయింగ్ దట్ జావా వర్షన్ వచ్చేసి ఓపెన్ JDK వర్షన్ 11.0.21 ఎగ్జిస్ట్ అవుతుంది. అండ్ వన్ మోర్ థింగ్, ఇంకొక కమాండ్ మనం రన్ చేసుకోవచ్చు. ఆల్టర్నేటివ్స్ జావా ఇంకా వేరే వర్షన్స్ ఏమన్నా ఎగ్జిస్ట్ ఉన్నాయా అనేది చెక్ చేయడానికి. What are all Java versions? అన్ని లిస్ట్ అవుట్ చేస్తుంది అన్నమాట. సో ఈ మెషిన్ లో మనకి ఏమి ఆల్టర్నేటివ్స్ చూపించట్లేదు. there are no alternatives existing. ఇక్కడ there is no only one alternative and link group అని ఉంది. సో అదర్ ఇంకా వేరే ఆప్షన్స్ ఏం లేవు, ఓన్లీ ఒకటే వర్షన్ మనం రన్ చేస్తున్నాం. సో మనం ఇప్పుడు జావా ఇన్స్టాల్ చేసాము. ఆఫ్టర్ ఇన్స్టాలింగ్ జావా, ఇది వచ్చేసి జెన్కిన్స్ వచ్చేసి జావా బేస్డ్ ఉంటుంది. ఇది డెవలప్ చేసింది జావాలో. సో మనకి ప్రీ రిక్విజిట్ వచ్చేసి జావా. వన్స్ మనం ఇన్స్టాల్ చేసిన తర్వాత, జావా ఇన్స్టాల్ చేసిన తర్వాత వి నీడ్ టు అగైన్ అప్డేట్ ద సిస్టమ్.
ఓకే, ప్యాకేజెస్ అన్ని మళ్ళీ అప్డేట్ అయినాయి. ఆఫ్టర్ అప్డేటింగ్ ద సిస్టమ్ మనము జావా జెన్కిన్స్ డౌన్లోడ్ చేసుకోవాలి. ఫస్ట్ కీ డౌన్లోడ్ చేసుకోవాలి, జెన్కిన్స్కి సంబంధించిన కీ డౌన్లోడ్ చేసుకోవాలి. అండ్ ఆఫ్టర్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఈ జెన్కిన్స్ని dev/null అనే దానికి మనం యాడ్ చేయాలి కీని. ఇవి 2 కమాండ్స్. కర్ల్ అనేది ఈ యూఆర్ఎల్ నుంచి జెన్కిన్స్ డౌన్లోడ్ అవుతుంది. ఫస్ట్ థింగ్, ఈ డౌన్లోడ్ అయిన కీ ఈ ఫైల్లో అప్డేట్ అవుతుంది అనమాట. దిస్ ఈస్ ఫర్ రీప్లేసింగ్ ద కంటెంట్ ఆఫ్ దిస్ ఫైల్. ఈ ఫైల్లో మన కీ అప్డేట్ చేసుకోవాలి. ఓకే, మనకి ఇది కీ డౌన్లోడ్ అయింది. అండ్ ఆల్సో వీ హ్యావ్ అప్డేటెడ్ ద కీ ఇన్ dev/null. సో apt రిపాజిటరీ ఈ కీ ఏదైతే ఉందో దానికి ఎంట్రీ క్రియేట్ చేయడానికి we need to add this to. సో ఈ రిపాజిటరీ ఎంట్రీ మనం యాడ్ చేసాం ఇందులో dev/null లో. అండ్ అప్డేట్ యువర్ లోకల్ ప్యాకేజ్ ఇండెక్స్ ఇన్స్టాల్ JDK 17. మనకు ఆల్రెడీ మనం ఇన్స్టాల్ చేస్తున్నాము JDK. సో మనం నెక్స్ట్ కమాండ్ రన్ చేస్తున్నాము. అప్డేట్ ప్యాకేజెస్ అప్డేట్ అయినాయి. అండ్ నౌ వీ హ్యావ్ టు యూస్ దిస్ కమాండ్స్ sudo apt-get install Jenkins -y. Jenkins ఇన్స్టాల్ అవుతుంది. ఇక్కడ సర్వీస్ క్రియేట్ అయింది. ఇది వచ్చేసి jenkins.service. ఓకే, ఇప్పుడు మనము జెన్కిన్స్ ఆల్రెడీ ఇన్స్టాల్ అయిపోయింది. వి నీడ్ టు చెక్ ఫర్ ద జెన్కిన్స్ సర్వీస్. sudo systemctl status jenkins.service. మనం మిగతావన్నీ కూడా ఎలా చెక్ చేసామో ఇన్ ద సేమ్ వే వీ హ్యావ్ టు చెక్. సో సర్వీస్ ఎనేబుల్డ్, వెండర్ ప్రీసెట్ కూడా ఎనేబుల్డ్. అంటే ఇన్స్టాల్ చేయగానే దిస్ విల్ గెట్ ఎనేబుల్డ్ అని. సో యాక్టివ్ అండ్ రన్నింగ్, మన జెన్కిన్స్ యాక్టివ్ అండ్ రన్నింగ్. ఇక్కడ మనకి డీటెయిల్స్ ఉన్నాయి. సో జెన్కిన్స్ ఇది యూజర్ సేర్ జావా jenkins.var ఫైల్ యూజ్ చేస్తుంది. అండ్ యూజువల్ గా మనం జెన్కిన్స్ ఇన్స్టాల్ చేసినప్పుడు ఇది పోర్ట్ 8080 మీద రన్ అవుతుంది. బై డిఫాల్ట్ సెట్ టు పోర్ట్ 8080. సో నేను ఇన్స్టెన్స్ ఐపీ తీసుకొని ubuntu ఇన్స్టెన్స్ ఐపీ ఇది గో టు దిస్ అండ్ :8080. ఓకే, నాకు జెన్కిన్స్ ఇందులో ఓపెన్ అయింది. ఓపెన్ అయినప్పుడు నేను ఇది లాగిన్ అయ్యి కాన్ఫిగర్ చేసుకోవాలి. ఇది లాగిన్ అయ్యి కాన్ఫిగర్ చేసుకోవాలి అనుకుంటే నాకు పాస్వర్డ్ కావాలి, అడ్మినిస్ట్రేటర్ పాస్వర్డ్ కావాలి. అడ్మినిస్ట్రేటర్ పాస్వర్డ్ వచ్చేసి var lib jenkins secrets ఇనిషియల్ అడ్మిన్ పాస్వర్డ్ అని ఈ పాత్లో ఈ ఫైల్లో ఉంటుంది పాస్వర్డ్. సో ఇక్కడ కూడా చూపిస్తుంది var lib jenkins secrets ఇనిషియల్ పాస్వర్డ్ ఇందులో సెట్ అయిందని.
ఈ ఫైల్ కంటెంట్స్ మనం డిస్ప్లే చేయాలి. ఈ ఫైల్ కంటెంట్స్ డిస్ప్లే చేయాలంటే ఐ హ్యావ్ టు యూస్ దిస్ cat కమాండ్. ఓకే, పర్మిషన్ డినైడ్ అంటుంది, ఎందుకంటే నేను ఉబుంటూ యూజర్ కింద వర్క్ చేస్తున్నాను కాబట్టి ఐ హ్యావ్ టు యూజ్ sudo ఫర్ దిస్. ఆర్ రూట్ యూజర్ కి మాత్రమే ఈ ఫైల్ యాక్సెస్ ఉంటుంది, అదర్ యూజర్స్ కి యాక్సెస్ ఉండదు. ఇది పాస్వర్డ్ డిస్ప్లే అయ్యింది. ఈ డిస్ప్లే అయిన పాస్వర్డ్ ని నేను కాపీ చేసుకుంటున్నాను. కాపీ చేసుకొని ఇక్కడ నేను నా హోమ్ పేజ్ ఓపెన్ అయింది కదా, ఈ పేజ్ లో జెన్కిన్స్ హోమ్ పేజ్, ఇక్కడ నేను పాస్వర్డ్ ని ఇస్తా అండ్ సే కంటిన్యూ. ఓకే, ఇప్పుడు జెన్కిన్స్ లాగిన్ అయిపోయింది. మనం దీనికి పాస్వర్డ్ సెట్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ థింగ్ అండ్ ఫోర్మోస్ట్ థింగ్ ఏమడుగుతుంది, సజెస్టెడ్ ప్లగిన్స్, సెలెక్ట్ ప్లగిన్స్. మనం ఇది క్లిక్ చేస్తే డైరెక్ట్ గా సజెస్టెడ్ ప్లగిన్స్ ఏమైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇన్స్టాల్ అయిపోతాయి. విల్ సి ఏంటి ఆప్షన్స్ ఏమేమి ఉన్నాయో మనం చూద్దాం. సెలెక్టెడ్ ప్లగిన్స్ ఇక్కడ ఈ సెలెక్టెడ్ బ్లూ కలర్ లో గ్రీన్ కలర్ లో కనిపిస్తున్నాయి కదా, ఇవన్నీ సెలెక్టెడ్ ప్లగిన్స్. మనం ఇన్స్టాల్ అన్నప్పుడు ఈ సెలెక్టెడ్ ప్లగిన్స్ అన్ని కూడా ఇన్స్టాల్ అవుతాయి. ఇవన్నీ వి నీడ్ ప్లగిన్స్. ఇది క్లిక్ అయిపోయింది, బై డిఫాల్ట్ క్లిక్ అయిపోయింది. యూ కెన్ చెక్ ఇట్ అవుట్. సెలెక్టెడ్ ప్లగిన్స్ అన్ని ఇన్స్టాల్ అవుతున్నాయి. వన్స్ ఇట్స్ ఇన్స్టాల్డ్ అన్ని ప్లగిన్స్ అంటే డిఫాల్ట్ ప్లగిన్స్ ఇవన్నీ ఇక్కడ ఉన్నాయి కదా, ఈ ఫోల్డర్స్ ఇవన్నీ క్రియేట్ అవుతున్నాయి. ఇదంతా ఇన్ఫర్మేషన్ అన్నమాట, డిపెండెన్సీస్. మనం ఒక జాబ్ రన్ చేయాలంటే మనం ప్లగిన్స్ యాడ్ చేసుకోవాలి జెన్కిన్స్ లో. ఇవన్నీ గ్రాడల్, పైప్ లైన్ కి సంబంధించినవి, పామ్ అథెంటికేషన్, మెయిలర్ కి, అండ్ ఓవాస్ప్ ఫార్మాటర్స్, మార్కప్ ఫార్మాటర్స్, ఫోల్డర్స్, ఇవన్నీ కూడా ఏపీఐసి వీటికి సంబంధించిన అన్ని ప్లగిన్స్ ఇన్స్టాల్ అవుతున్నాయి. అండ్ ఇంకొక మెథడ్ కూడా ఉంది. ఇక్కడ వార్ ఫైల్ ఏదైతే చూపిస్తుంది, ఇది jenkins.var ఫైల్ ఇందులో ఈ పాత్ లో ఉంది. ఈ వార్ ఫైల్ కూడా జెన్కిన్స్ ని రన్ చేస్తుంది. లైక్ దిస్ జెన్కిన్స్ రన్ అవుతుంది. దీన్ని మనం టామ్ క్యాట్ లో కూడా జెన్కిన్స్ యాజ్ ఎ వెబ్ అప్లికేషన్ మనం డిప్లాయ్ చేసుకొని జెన్కిన్స్ రన్ చేయొచ్చు. దానివల్ల యూజ్ ఏంటంటే మనము డాకర్స్ వీటితో వర్క్ చేస్తున్నప్పుడు టామ్ క్యాట్ లోంచి మనం ఈ జెన్కిన్స్ ని ఇన్స్టాల్ చేసుకొని రన్ చేసుకోవచ్చు. రేపు టామ్ క్యాట్ తో ఈ వార్ ఫైల్ ఎలా డిప్లాయ్ చేయాలో చూపిస్తాను టు ఇన్స్టాల్ జెన్కిన్స్. ఇది చాలా మోస్ట్ ఇంపార్టెంట్ టూల్. ఎక్కువగా సిఐసిడి పైప్ లైన్ మనం దీంట్లో మనం కాన్ఫిగర్ చేసుకుంటాము. ఇంకా సిఐసిడి టూల్స్ ఉన్నాయి. వాట్ ఈస్ జెన్కిన్స్, ఇంకా సిఐసిడి టూల్స్ ఏమున్నాయి, సో వై వీఆర్ యూజింగ్ జెన్కిన్స్, జెన్కిన్స్ కి సంబంధించిన మొత్తం నోట్స్ విల్ జస్ట్ డిస్కస్ అబౌట్ జెన్కిన్స్ టుమారో క్లాస్. ఓకే, జెన్కిన్స్ ఇన్స్టాల్ అయిపోయి ప్లగిన్స్ అన్ని ఇన్స్టాల్ అయిపోయిన తర్వాత మనం అడ్మిన్ యూజర్ ని క్రియేట్ చేసుకోవాలి. వీ హ్యావ్ టు గివ్ ద డీటెయిల్స్. యూజర్ నేమ్, మనం లాగిన్ అవ్వటానికి పాస్వర్డ్, అడ్మినిస్ట్రేటర్, ఈమెయిల్ అడ్రస్. ఇవన్నీ ప్రొవైడ్ చేసి సేవ్ అండ్ కంటిన్యూ అంటే మనకి జెన్కిన్స్ పేజ్ ఓపెన్ అవుతుంది. మన జెన్కిన్స్ యూఆర్ఎల్ వచ్చేసి ఇది. మన ఐపీ అడ్రస్ ఇక్కడ మనం యూజ్ చేస్తున్నాం కదా, 52.66.205.15 ఆన్ ద పోర్ట్ 8080 జెన్కిన్స్ రన్ అవుతుంది. సో ఈ జెన్కిన్స్ 8080లో రన్ అవుతుంది. మనం ఈ దీన్ని ఒక చోట కాపీ చేసుకుందాం. ఇది వచ్చేసి జెన్కిన్స్ యూఆర్ఎల్. ఎప్పుడు మనం జెన్కిన్స్ కి లాగిన్ అవ్వాలన్నా కానీ వీ హ్యావ్ టు ఓపెన్ దిస్, బుక్ మార్క్ చేసి పెట్టుకొని ఇది ఓపెన్ చేసుకోవాలి.
So save and finish. Start using Jenkins. Now Jenkins is ready. Configure చేసేసాము, యూజర్ నేమ్ కాన్ఫిగర్ చేసేసాము. ఇది వచ్చేసి ఫుల్ నేమ్ చూపిస్తుంది, అడ్మినిస్ట్రేటర్. అడ్మిన్ అనేది యూజర్ నేమ్ అండ్ వీ హ్యావ్ సెట్ ద పాస్వర్డ్స్. సో ఇది జెన్కిన్స్ హోమ్ పేజ్. ఇక్కడ మనం జాబ్స్ క్రియేట్ చేసుకుంటాం. అండ్ ఇక్కడ జెన్కిన్స్ లో మనం ఏది కాన్ఫిగర్ చేయాలన్నా కూడా, మనం ఇలాగ ప్లగిన్స్ అని ఇన్స్టాల్ చేసాం కదా, ఇఫ్ వీ వాంట్ మోర్ ప్లగిన్స్ మనం ఇన్స్టాల్ చేయాలంటే మేనేజ్ జెన్కిన్స్కి వెళ్తాం. అండ్ ఇది జెన్కిన్స్ వర్షన్ వచ్చేసి జెన్కిన్స్ 2.438. యూ కెన్ చెక్ ద వర్షన్ హియర్. ఇది హోమ్ పేజ్, ఇది జెన్కిన్స్ హోమ్ పేజ్ డాష్ బోర్డ్. సో మనం ఏది క్రియేట్ చేసినా కూడా ఫస్ట్ డాష్ బోర్డ్ అవుతుంది, ఓపెన్ అవుతుంది. లాగిన్ న్యూ ఐటమ్ జాబ్స్ క్రియేట్ చేయడానికి ఫస్ట్ టైం ఇది క్రియేట్ జాబ్ అని చూపిస్తుంది. వన్స్ యూ క్రియేటెడ్ ద జాబ్ లిస్టింగ్ అంతా డాష్ బోర్డ్ లో ఇక్కడ చూపిస్తుంది. సో మన కాన్ఫిగరేషన్ సెట్టింగ్స్ అన్ని కూడా వీ హ్యావ్ టు డూ హియర్. మేనేజ్ జెన్కిన్స్. ఇక్కడ సిస్టమ్ కాన్ఫిగరేషన్స్, టూల్స్ కాన్ఫిగర్ చేయాలంటే వీ హ్యావ్ టు గో టు హియర్. ప్లగిన్స్ యాడ్ చేయాలి. ఇక్కడ రిక్వైర్డ్ ప్లగిన్స్, అప్డేట్స్ ఏమి లేవు అని అంటుంది. అవైలబుల్ ప్లగిన్స్ అంటే మనకి ప్లగిన్స్ యాడ్ చేసుకొని వెన్ వి రన్ ద జాబ్, ఆ జాబ్ లో వీటికి సంబంధించిన అన్ని ఆటోమేటిక్ ప్లగిన్స్ యాడ్ చేసుకున్నప్పుడు ఆ సెట్టింగ్స్ కాన్ఫిగరేషన్స్ అన్ని కూడా ఆటోమేటికల్లీ యూజింగ్ దీస్ ప్లగిన్స్ అన్నమాట. సో ఈ ప్లగిన్స్ అన్ని మనం ఆల్రెడీ మనకి రిక్వైర్డ్ ప్లగిన్స్ అన్ని ఇన్స్టాల్ అయ్యి ఉంటాయి. ఆల్రెడీ ఇన్స్టాల్డ్ ప్లగిన్స్ వీ కెన్ జస్ట్ చెక్ హియర్. ఆ లిస్ట్ మొత్తం ఇక్కడ చూపిస్తుంది ఇన్స్టాల్డ్ ప్లగిన్స్. అండ్ అవైలబుల్ ప్లగిన్స్ ఇవి యూ కెన్ జస్ట్ సపోజ్ క్యూబర్నెటిస్ కి సంబంధించిన ప్లగిన్ మనం యాడ్ చేసుకోవాలి. సో ఇది క్యూబర్నెటిస్, ఇది సెలెక్ట్ చేసుకొని క్యూబర్నెటిస్ CLI, క్రెడెన్షియల్ ప్రొవైడర్, పైప్ లైన్స్. సో ఇన్స్టాల్ అని అంటే దిస్ విల్ గెట్ ఇన్స్టాల్డ్. ఇవన్నీ ఇన్స్టాల్ అయిపోయిన తర్వాత రీస్టార్ట్ అంటాం. ఇవన్నీ 1 by 1 ఇన్స్టాల్ అయ్యాక ఇట్ గెట్స్ రీస్టార్టెడ్. ఇంకా ఇన్స్టాల్ అవుతున్నాయి. వన్స్ ఇవన్నీ కంప్లీట్ అయిపోయాక దిస్ విల్ రీస్టార్ట్. వన్స్ మీరు ఇవి ఇన్స్టలేషన్ కంప్లీట్ చేసుకున్న తర్వాత, ఇన్స్టలేషన్ చూసుకున్న తర్వాత నేను ఇందులో జాబ్స్ ఎలా క్రియేట్ చేయాలి, ఆ జాబ్స్ అన్ని కాన్ఫిగరేషన్ ఎట్లా చేయాలి అనేది చూపిస్తాను. అండ్ విల్ సీ శాంపుల్ ప్రాజెక్ట్స్ ఫర్ CI/CD, కంటిన్యూస్ ఇంటిగ్రేషన్ అండ్ డిప్లాయ్మెంట్ ఎలా చేస్తాము, దాంట్లో ఆప్షన్స్ ఏంటి, ఎవ్రీథింగ్ విల్ జస్ట్ గో త్రూ. ఇది వెరీ ఇంపార్టెంట్ టూల్ జెన్కిన్స్ లో. ఓకే, రీస్టార్ట్ అయ్యింది. రీస్టార్ట్ అయ్యాక ఇట్ జస్ట్ ఆస్క్డ్ ఫర్ ద పాస్వర్డ్, యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్. ఇక్కడ మనం కాన్ఫిగరేషన్ సెట్టింగ్స్, సిస్టమ్ కాన్ఫిగరేషన్ అని ఉంది. ఇక్కడికి వెళ్ళి సిస్టమ్ కాన్ఫిగరేషన్ లో ఇక్కడ మనం చెక్ చేసుకుంటాం. అండ్ ఏది కాన్ఫిగర్ చేయాలన్నా కూడా వీ హ్యావ్ టు కాన్ఫిగర్ హియర్. ఓకే,
ఇది వచ్చేసి హోమ్ డైరెక్టరీ. ఈ హోమ్ డైరెక్టరీ ఇక్కడ జెన్కిన్స్ ఇన్స్టాల్ అయ్యింది. ఇది బ్యాక్ ఎండ్. సారీ, అది URL కాపీ పేస్ట్ చేసింది. లెట్ మీ కాపీ దిస్. ls-lh. సో ఇది config.xml ఫైల్. అండ్ జాబ్స్, ఇందులో మనం ఏవైతే జాబ్స్ ఇక్కడ క్రియేట్ న్యూ జాబ్ అని చెప్పి మన డాష్బోర్డ్కి వెళ్ళి ఇక్కడ న్యూ ఐటమ్ యాడ్ చేసాం, లేదా క్రియేట్ న్యూ జాబ్. యూ కెన్ క్రియేట్ ఎ జాబ్ హియర్. సపోజ్ ఒక ప్రాజెక్ట్ 1 అని ఇస్తా. ఫస్ట్ ప్రాజెక్ట్కి ఇదేంటంటే డిప్లాయ్మెంట్ చేయడానికి వీ హ్యావ్ టు క్రియేట్ అన్ ఐటమ్. ఒక ప్రాజెక్ట్ కంప్లీట్ డిప్లాయ్మెంట్ ఇంటిగ్రేషన్ చేసుకొని డెవలప్మెంట్ ఫేజ్లో కోడింగ్ అండ్ టెస్టింగ్ ఫేజ్లో టెస్ట్ ఎన్విరాన్మెంట్ మొత్తం ఇందులో క్రియేట్ చేసి కాన్ఫిగర్ చేసుకొని కంప్లీట్గా మనము మొత్తం డిప్లాయ్మెంట్ జెన్కిన్స్లో చేయొచ్చు. సో నేను ఫస్ట్ ప్రాజెక్ట్ 1 అనే జాబ్ క్రియేట్ చేశాను. ఈ జాబ్ వచ్చేసి దాని డీటెయిల్స్. సో ఇది గిట్హబ్ నుంచి వస్తుంది. గిట్హబ్ URL ఇవ్వాలి. ఎక్కడి నుంచి వస్తుందో మన కోడ్ ఎక్కడ ఉందో దానికి సంబంధించిన URL ఇవన్నీ కూడా మనము కాన్ఫిగర్ చేసుకుంటాం. సోర్స్ కోడ్ మేనేజ్మెంట్, గిట్, ఇక్కడ గిట్కి సంబంధించిన మొత్తం డీటెయిల్స్ మనం ఇస్తాం. అలాగే ఇవి క్రెడెన్షియల్స్. ఈ క్రెడెన్షియల్స్ ఇక్కడ మనము ఇక్కడికి వెళ్ళి గ్లోబల్ క్రెడెన్షియల్స్ ఉంటాయి. ఈ గ్లోబల్ క్రెడెన్షియల్స్ లో మనం క్రెడెన్షియల్స్ యాడ్ చేసుకుంటే యాడ్ క్రెడెన్షియల్స్ అని వస్తుంది. అక్కడ మనము గ్లోబల్ క్రెడెన్షియల్స్ మనం యాడ్ చేసుకుంటే దెన్ విల్ బి ఏబుల్ టు యాక్సెస్ ఇట్ ఇన్ ద ప్రీవియస్ పేజ్ సిస్టమ్ కాన్ఫిగరేషన్ ఇక్కడ. సో ఇదంతా కూడా మీరు జాబ్ కాన్ఫిగర్ చేసినప్పుడు యూ విల్ అండర్స్టాండ్ వాట్ ఈస్ వాట్ అనేది. సోర్స్ కోడ్ ఇది బిల్డ్ ట్రిగ్గర్స్ యాడ్ చేస్తాము. ఆఫ్టర్ యాడింగ్ ద బిల్డ్ ట్రిగ్గర్స్ అంటే బిల్డ్ అయ్యేటప్పుడు ఈ ట్రిగ్గర్ ఫైర్ అవుతుంది. అంటే మనం ఏదైతే టాస్క్ ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటామో ఆ టాస్క్ ఇంప్లిమెంట్ అవుతుంది. పోల్ SCM అంటే సోర్స్ కోడ్ మేనేజ్మెంట్ నుంచి ఎప్పుడైతే చేంజెస్ గిట్హబ్ లో అవుతాయో ఆ చేంజెస్ అన్ని వాళ్ళు అప్లోడ్ చేయంగానే గిట్హబ్ ఇది రన్ చేసినప్పుడు దిస్ విల్ పుల్ ద కోడ్ అనమాట. ఇక్కడ SCM పుల్లింగ్ హుక్ క్రియేట్ చేసుకుంటుంది. మనం ఇక్కడైతే ఏదైతే గిట్హబ్ కి మనం కాన్ఫిగర్ చేస్తామో ఆ గిట్హబ్ నుంచి ఎవ్రీ టైం మనం జాబ్ రన్ చేసినప్పుడు కోడ్ మొత్తం పుల్ చేసుకుంటుంది. అండ్ బిల్డ్ ఎన్విరాన్మెంట్ సెటప్ అనమాట. ఎన్విరాన్మెంట్ కి సంబంధించిన డీటెయిల్స్ అన్ని ఇక్కడ మనం ఇస్తాం. డెలీట్ వర్క్ స్పేస్ బిఫోర్ బిల్డ్ స్టార్ట్స్, ఇవన్నీ కూడా మనము జాబ్ రన్ చేసేటప్పుడు విల్ సీ. అండ్ నెక్స్ట్ వచ్చేసి బిల్డ్ స్టెప్స్ ఇస్తాం. ఇక్కడ షెల్ ఎగ్జిక్యూట్ చేయాలన్నా ఇవన్నీ కూడా విల్ సీ 1 by 1. అండ్ అలాగే మేనేజ్ జెన్కిన్స్ మాక్సిమమ్ మనం కాన్ఫిగరేషన్ సెట్టింగ్స్ అన్ని కూడా ఇక్కడ చేసుకుంటాం. జెన్కిన్స్ URL ఇది వచ్చేసి హోమ్ డైరెక్టరీలో నేను ఇప్పుడు ప్రాజెక్ట్ 1 అని క్రియేట్ చేశాను కదా. ఈ హోమ్ డైరెక్టరీలో ఆ ప్రాజెక్ట్ 1 దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని ఐ కెన్ చెక్ బ్యాక్ ఎండ్ నుంచి ఐ కెన్ చెక్ హియర్. ఈ ప్రాజెక్ట్ 1 ఇక్కడికి వచ్చింది. ఎప్పుడు క్రియేట్ చేసింది? 27th December 4:16 సిస్టమ్ సర్వర్ టైం ఇది. సో ఈ ప్రాజెక్ట్ 1 అనేది దాంట్లో నేను ఏది క్రియేట్ చేసినా దానికి సంబంధించిన బిల్డ్స్ రన్ చేసినప్పుడు దానికి సంబంధించిన బిల్డ్ ఐడితో మనకి దాని సక్సెస్ కాదా దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా ఇందులో ఈ ఫోల్డర్లోకి వస్తాయి. దీనికి సంబంధించిన కాన్ఫిగరేషన్ ఫైల్స్ అన్ని కూడా కాన్ఫిగరేషన్ సెట్టింగ్స్ అన్ని కూడా ఈ XML ఫైల్లో ఉంటాయి.
ఇవన్నీ జాబ్స్. ఇది వచ్చేసి XML ఫైల్ ట్యాగ్స్ లో ఉంటుంది. XML ఫైల్ ఫార్మాట్ వచ్చేసి మనకి లైక్ HTML లాగానే ట్యాగ్స్. ఇందులో దానికి XML ఈ ట్యాగ్ వచ్చేసి ఇంపార్టెంట్ వన్. ఈ ట్యాగ్ ఉన్నప్పుడు ఇది XML ఫైల్ అని అర్థము. అండ్ ఒక స్టార్టింగ్ ట్యాగ్ అండ్ ఒక ఎండింగ్ ట్యాగ్ ఉంటాయి. ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ ట్యాగ్ కి స్టార్టింగ్ ఇదైతే దానికి ఎండింగ్ ట్యాగ్. ఇందులో ఉన్నవన్నీ కూడా ఈ ట్యాగ్ కి సంబంధించిన డీటెయిల్స్ అని అర్థం. అండ్ ఇక్కడ వచ్చేసి లాస్ట్ లో స్లాష్ ఉంటే ఇది వచ్చేసి ఒకటే ట్యాగ్. దీని లోపల ఏమి కంటెంట్ లేదు కాబట్టి ప్రాపర్టీస్ అనే ట్యాగ్ ఉంటుంది. ప్రాపర్టీస్ అనేవి మనం సెట్ చేస్తే ఇక్కడ ఒక ప్రాపర్టీస్ ట్యాగ్, ఆ ప్రాపర్టీ డీటెయిల్స్, దాని తర్వాత ఎండ్ ట్యాగ్ వస్తాయి. ప్రస్తుతానికి అయితే ఇక్కడ ప్రాపర్టీస్ ఏమి సెట్ చేసి లేవు. అలా ఇది XML ఫైల్ అన్నమాట. దాని డీటెయిల్స్ ఇది వచ్చేసి కాన్ఫిగరేషన్ ఫైల్. ఇక్కడ ఈ ఎవ్రీ జాబ్ ఏ జాబ్ కి అయితే మనం క్రియేట్ చేస్తున్నామో దానికి సంబంధించిన కాన్ఫిగరేషన్ ఫైల్స్ ఉంటాయి. ఓకే, ఈ బిల్డ్స్ మనకి యాక్సెస్ లేదు. వీ షుడ్ యూజ్ దిస్ యాజ్ ఏ రూట్ యూజర్. సో యాజ్ ఆఫ్ నౌ వీ డోంట్ హ్యావ్ యాక్సెస్ టు దిస్. మనం బిల్డ్ చేసినప్పుడు బిల్డ్ లో ఏమి కంటెంట్ ఏం లేదు. బిల్డ్ చేసినప్పుడు విల్ బి ఏబుల్ టు యాక్సెస్ దిస్. నో సచ్ ఫైల్ ఆర్ డైరెక్టరీ అంటుంది. సో మనం ఎందులో ఉన్నాము? సో వేరే LIB జెన్కిన్స్ లో ఉన్నాము. బిల్డ్ వచ్చేసి ఈ జాబ్స్ ఫోల్డర్ లో ఉంది. మనం ఇదే కరెంట్ డైరెక్టరీ నుంచి యాక్సెస్ చేస్తున్నాం జాబ్స్ ఫోల్డర్. అలాగే ప్రాజెక్ట్ 1 అని ఉంది. గో టు ప్రాజెక్ట్ 1. దీంట్లో బిల్డ్ ఉంది. ఓకే, దీనికి సంబంధించిన ఫైల్స్, దానికి సంబంధించిన డేటా ఇందులో ఉంటుంది. బిల్డ్స్ మనం ఇంకా ఏమి బిల్డ్ రన్ చేయలేదు కాబట్టి విల్ క్రియేట్ ఏ జాబ్ అండ్ విల్ రన్ ద జాబ్. బిల్డ్ చేద్దాము. బిల్డ్ చేసినప్పుడు విల్ బి ఏబుల్ టు సీ దోస్ డీటెయిల్స్. ఇక్కడికి వచ్చేస్తే మన కాన్ఫిగరేషన్ సిస్టమ్స్, మన సిస్టమ్ కాన్ఫిగరేషన్, మన జెన్కిన్స్ కాన్ఫిగరేషన్ అంతా కూడా ఇక్కడ మనం చేస్తాము. ఇది వచ్చేసి జెన్కిన్స్ లొకేషన్. జెన్కిన్స్ URL మనం యాక్సెస్ చేస్తుండాలి. దాని లొకేషన్ చూపిస్తుంది. అండ్ మనము ఇవి జెన్కిన్స్ URL అని చెప్పి మనం యాక్సెస్ చేసి యాజ్ ఏ వేరియబుల్ కింద మనము ఈ లొకేషన్ రిట్రీవ్ చేసుకోవడానికి ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్ లో మనము యాక్సెస్ చేస్తాము. ఫర్ దట్ వీ నీడ్ దిస్ జెన్కిన్స్ URL. అండ్ ఈ గ్లోబల్ ప్రాపర్టీస్ అన్ని సెట్ చేస్తాం. ప్రాపర్టీస్ ఇందాక ప్రాపర్టీస్ జాబ్ లో ఏమీ లేవు. ఈ గ్లోబల్ ప్రాపర్టీస్, ఈ ప్రాపర్టీస్ అన్ని జాబ్స్ కి అప్లై అవుతాయి. డిసేబుల్ డిఫర్డ్ వైప్అవుట్ ఆఫ్ దిస్ ఆన్ దిస్ నోడ్, డిస్క్ స్పేస్ మానిటరింగ్ థ్రెషోల్డ్స్, ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్, టూల్ లొకేషన్స్ అండ్ మెట్రిక్స్. సో ఇది పైప్ లైన్ సంబంధించిన సెట్టింగ్స్, యూజర్ స్టాటిస్టిక్స్, HTTP ప్రాక్సీ కాన్ఫిగరేషన్. సో గ్లోబల్ బిల్డ్ టైమ్అవుట్, గ్రాడల్ యూజ్ చేస్తే గ్రాడల్ కి సంబంధించిన మొత్తం కాన్ఫిగరేషన్ అంతా ఇక్కడ చేస్తాము. అలాగే టైం స్టాంపర్స్, ఫింగర్ ప్రింట్స్, అడ్మినిస్ట్రేటివ్, వీటికి సంబంధించిన డిఫాల్ట్ నోటిఫికేషన్ URL. ఇక్కడ వచ్చేసి గిట్ హబ్ మనం ఇక్కడ గిట్ హబ్ సర్వర్ కాన్ఫిగర్ చేసుకుంటాము. గిట్ హబ్ సర్వర్ అని ఇచ్చినప్పుడు మనకి గిట్ హబ్ డీటెయిల్స్ వస్తుంది. మనం ఒకటే URL అన్ని జాబ్స్ కి కాన్ఫిగర్ చేసుకుంటుంటే వీ కెన్ కాన్ఫిగర్ హియర్. లేదు అనుకుంటే వీ కెన్ కాన్ఫిగర్ ఇన్ ద జాబ్ లో కూడా మనకి గిట్ హబ్ కాన్ఫిగరేషన్ ఇందాక చూసాం కదా, గిట్ హబ్ కాన్ఫిగరేషన్ చేసుకోవచ్చు.
అండ్ గిట్హబ్ ఏపీఐస్ ఏమన్నా వాడుతూ ఉంటే దానికి సంబంధించిన కాన్ఫిగరేషన్ సెట్టింగ్స్, గిట్హబ్ ఎంటర్ప్రైజ్ సర్వర్స్, గ్లోబల్ పైప్లైన్ లైబ్రరీస్, బిల్డ్ టైమ్అవుట్ సెట్టింగ్స్ అన్ని ఇక్కడ చేస్తాము. అలాగే గిట్ ప్లగిన్స్, గిట్కి సంబంధించిన ప్లగిన్స్ మనం కాన్ఫిగర్ చేసుకోవడానికి వి యూస్ దిస్. అలాగే షెల్ ఎగ్జిక్యూటబుల్స్, మనము షెల్ రన్ చేసినప్పుడు ఎగ్జిక్యూటబుల్స్కి దానికి సంబంధించిన పార్ట్ అంతా కూడా ఇక్కడ ఇస్తాము. ఎక్స్టెండెడ్ ఈమెయిల్ నోటిఫికేషన్, ఈ ఎక్స్టెండెడ్ ఈమెయిల్ నోటిఫికేషన్ ఏంటంటే మనం ఎవ్రీ టైం జాబ్ రన్ చేసినప్పుడు మనము ఇక్కడ ఎస్ఎంటీపీ సర్వర్, ఈ పోర్ట్ ఇది కూడా మనం కాన్ఫిగర్ చేద్దాము. ఎక్స్టెండెడ్ ఈమెయిల్ నోటిఫికేషన్ జాబ్ రన్ చేసినప్పుడు జాబ్ ఫెయిల్ అయిందా, సక్సెస్ అయిందా, ఫెయిల్ అయితే దాని కన్సోల్ అవుట్పుట్ ఏంటి, ఇదంతా కూడా మనకి ఈమెయిల్లో వస్తుంది, కాన్ఫిగర్ చేసుకున్న ఈమెయిల్లో. ఇక్కడని అడ్వాన్స్డ్ మనం సెట్టింగ్స్ అని ఇచ్చి మనం ఈమెయిల్ కాన్ఫిగర్ చేసుకున్నప్పుడు వెన్ వి రన్ ద ఎవ్రీ టైమ్ జాబ్ రన్ చేసినప్పుడు మనకి ఈమెయిల్ నోటిఫికేషన్ అలాంగ్ విత్ ద కన్సోల్ అవుట్పుట్, ఎర్రర్స్ ఎక్కడ వచ్చాయి, ఎర్రర్ లాగ్స్ అన్ని కూడా మనకి మెయిల్లో వస్తాయి. అవన్నీ మనం ఇక్కడ కాన్ఫిగర్ చేసుకుంటే మెయిల్లో వస్తాయి. సో వీ హ్యావ్ టు కాన్ఫిగర్ ఇక్కడ ఈమెయిల్ నోటిఫికేషన్ రావడానికి, దాని డీటెయిల్స్ అన్నీ కూడా. అలాగే ఈమెయిల్ నోటిఫికేషన్, ఈ నోటిఫికేషన్ కూడా ఎలా కాన్ఫిగర్ చేసుకోవాలి, దానికి మొత్తం సెట్టింగ్స్ ఇచ్చిన తర్వాత కాన్ఫిగరేషన్ చెక్ చేసుకోవాలి. ఇది ఓవర్ వ్యూ వచ్చేసి గిట్ ఓవర్వ్యూ, జెన్కిన్స్ ఓవర్వ్యూ వచ్చేసి ఇది. విల్ సి మనము యాక్చువల్గా ఈ సెట్టింగ్స్ అన్ని ఎట్లా చేస్తాము, వీటన్నిటిని జాబ్స్ ఎలా రన్ చేస్తాము, కంటిన్యూస్ ఇంటిగ్రేషన్ ఎలా అవుతుంది, కంటిన్యూస్ డిప్లాయ్మెంట్ ఎలా అవుతుంది, విల్ సీ ఇన్ ద నెక్స్ట్ క్లాసెస్. ఓకే, ఇప్పటి వరకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా?